అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లో కల్తీ మసాలా దినుసుల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయించారు. నిందితులకు అంతరాష్ట్ర ముఠాలతో ఉన్న సంబంధాలపై ఫోకస్ పెట్టారు. కల్తీ మూలాలు, నిందితుల నెట్వర్క్ ను సిట్ ఛేదించనుంది. కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నప్పుడు దినుసులు ఏవైతే ఉంటాయో ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. హైదరాబాద్లో భారీగా కల్తీ మసాలా దినుసులను హెచ్ఫాస్ట్ అధికారులు అలాగే హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 25 టన్నుల నకిలీ మసాలా దినుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా ఈ గ్యాంగ్ అంతర్రాష్ట్ర ఇతర రాష్ట్రాలతో కూడా నెట్వర్క్ కలిగి ఉందన్న ఆరోపణలతో ప్రస్తుతం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఏదైతే ముఠా ఉందో ఆ ముఠా ఎక్కడైతే ప్రస్తుతం చూసుకోవచ్చు మనం విజువల్స్లో, ఈ బిల్డింగ్లోనే సుమారుగా గత కొన్నేళ్లుగా 3 నిందితులు కలిసి ఇక్కడ నకిలీ పప్పు దినుసులను తయారు చేస్తున్నట్లు, మసాలా దినుసులను తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా వాము, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, షాజీరా, సోంపు, వీటితో పాటుగా మెంతులు, ఇలా 11 రకాల మసాలా దినుసులను నకిలీ చేస్తున్నట్లు, కల్తీ చేసి అమ్ముతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. బేగం బజార్కి చెందిన రాహుల్ భట్టి, విశాల్ పన్వర్, దూల్చంద్ కచావర్లు ఈ 3 కూడా గత కొన్నేళ్లుగా ఈ మసాలా దినుసులను ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ హైదరాబాద్లోనే అమ్మకాలు చేస్తూ ఉన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్ కావచ్చు, లేదంటే ఉత్తరప్రదేశ్లో ఈ మసాలా దినుసులకు సంబంధించి ఏ విధంగా కల్తీ చేస్తారు, అలాగే ఏ విధంగా నాణ్యత లేని దాన్ని ఏ విధంగా తయారు చేసి దానికి మెరుగులు దిద్ది ఏ విధంగా అమ్మాలనే దానిపై వాళ్ళు పూర్తిగా అక్కడ ఒక ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం ఈ 3 నిందితులు కూడా ఏవైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ మసాలా దినుసులు మెంతులు కావచ్చు, జీలకర్ర కావచ్చు, సోంపు కావచ్చు, ఇలా 11 రకాల మసాలా దినుసుల్ని తక్కువ గ్రేడింగ్ గల మసాలా దినుసులను కొనుగోలు చేయడం, లేదంటే పూర్తిగా పనికిరాని సెకండ్ గ్రేడ్ మసాలా దినుసుల్ని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తారు. అనంతరం ఇక్కడికి తీసుకువచ్చిన అనంతరం టాల్కమ్ పౌడర్తో పాటు బట్టలకి ఉపయోగించే సింథటిక్ రంగులను, కెమికల్స్ను ఉపయోగించి ఆ నాణ్యత తక్కువ గల మసాలా దినుసులకు రంగులను అద్దడం ద్వారా షైనింగ్ చేస్తారు. దీని ద్వారా ఆ మసాలా దినుసులన్నీ కూడా చూడటానికి నాణ్యత గల మసాలా దినుసులుగా కనిపిస్తాయి. అలాగే గ్రేడ్ 1 మంచి రకమైన క్వాలిటీకి చెందిన మసాలా దినుసులుగా కనిపిస్తాయి. సో అనంతరం నకిలీ లేబులింగ్ ద్వారా ప్యాకెటింగ్ చేసి సిటీల్లోనే పలు షాపులకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తరలిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. ఇప్పటికే ఈ గ్యాంగ్కు సంబంధించి BNS 1110 సెక్షన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. అలాగే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటుగా నిందితులపై పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని పోలీసులు అయితే చెబుతున్నారు. సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టబోతున్నారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ ఏరియాలకు ఇక్కడి నుంచే లేబులింగ్ చేసిన అనంతరం ఆ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడి నుంచే తరలిస్తున్నారని కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. సో అందుకు అనుగుణంగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుల వెనుక ఇంకేమైనా గ్యాంగ్ ఉందా, అలాగే అంతర్రాష్ట్ర నెట్వర్క్ కూడా ఉన్నారు కాబట్టి ఆ నిందితులు ఎవరనే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వచ్చే అసెంబ్లీ సెషన్లో ఈ సెక్షన్లో మార్పుల గురించి ప్రత్యేకంగా ఒక జియో తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్కి వస్తే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. అరే ఏమవుతుంది, నేను 10 కోట్లు కానీ 20 కోట్ల రూపాయలు కానీ 50 కోట్ల రూపాయలు కానీ ఏదైనా నేను పెద్ద బిజినెస్ చేస్తే కూడా, నేను ఏదైనా తప్పు చేస్తే కూడా, నేను ఏదైనా మసాలాల్లో కలిపితే కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందుకోసం మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ అసెంబ్లీలో ఈ డూప్లికేట్ ఐటమ్ గురించి చర్చ కూడా పెట్టాలి, ఇంకా జియో కూడా తీసుకొని రావాలి, సెక్షన్లో మార్పు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మా ముఖ్య హల్దీ మసాలా దినుసులు